బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం రేణిగుంటలో చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు చెన్నై పంపించారు. బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం రేణిగుంటలో చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. చివరకు చెన్నై పంపించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతిలో 8:45కు ల్యాండ్ కావాల్సిన హైదరాబాద్ టు తిరుపతి ఇండిగో విమానము వాతావరణం అనుకూలించకపోవడంతో సుమారు 9:35 నిమిషాల వరకు పైనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విమానాన్ని ఏదైతే చెన్నై విమానాశ్రయం వైపు మళ్లించారో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్యూయల్ నింపుకొని తిరిగి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది, ఎలాంటి గాలులు లేకపోవడంతో తిరిగి తిరుపతి విమానాశ్రయానికి రానుంది. అయితే 8:45 నిమిషాలకు ల్యాండ్ అయిన తర్వాత 9 గంటలకు ఇక్కడ నుంచి తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ విమానం కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఏదైతే ఈ ల్యాండింగ్ సమస్య కారణంగా అది చెన్నైలో ల్యాండ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తర్వాత వాతావరణం అనుకూలించిందని, ప్రస్తుతం గాలులు లేవని ఏదైతే విమానాశ్రయ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెన్నై నుంచి విమానం బయలుదేరిందని తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా 8:45 నుంచి 9:15 వరకు ఈ విధమైన గాలులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో సుమారు అరగంట పైగా విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత నేరుగా చెన్నై విమానాశ్రయానికి చేరుకొని అక్కడ ఫ్యూయల్ నింపుకొని తిరిగి ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.